హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా! జూడియోలో షాపింగ్ వ్లాగ్ ఇది. నేను అండ్ కార్తీ అయితే షాపింగ్‌కొచ్చాము. ఇదేమి ప్రీ ప్లాన్డ్ ఏం కాదు. క్యాజువల్‌గా వచ్చాము. ఈ జూడియో అవుట్‌లెట్ అయితే తిరుపతి టు రేణిగుంట వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది సెకండ్ అవుట్‌లెట్ అనుకుంటాను. ఫస్ట్ అవుట్‌లెట్ ఆల్రెడీ తిరుపతి లోపల సిటీ లోపల ఉంది. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళాను అక్కడికి. ఎగ్జాక్ట్‌గా ఏరియా పేరైతే గుర్తులేదు. ఐ థింక్ అవిలాల్లో అనుకుంటాను. అది ఇంత పెద్ద అవుట్‌లెట్ అయితే కాదు. ఇక్కడ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ చాలా బావుంది. ఒకే ఫ్లోర్ ఉందయితే. నేను పాపకి కానీ, నేను కానీ డ్రెసెస్ స్టిచ్ చేపించుకోవడం, బ్లౌజెస్ స్టిచ్ చేపించుకునే బొటీక్ అయితే ఈ దారిలోనే వస్తుంది. సో, అక్కడికెళ్తుండగా ఈ జూడియో అవుట్‌లెట్ నాకు కనిపించింది. నాకైతే తెలీదు ఇంత పెద్ద అవుట్‌లెట్ కొత్తగా ఓపెన్ చేశారు అని. నేనెప్పుడు ఈ దారిలో చూడలేదు దీన్ని. బెంగుళూరుకి షిఫ్ట్ అవ్వకముందు నేను వెళ్ళాను షాపింగ్‌కి ఈ అవుట్‌లెట్‌లో. అప్పుడేంటంటే పాపకి ఇంకా యూనిఫార్మ్స్ డెలివర్ అవ్వలేదు. సో, కొద్ది రోజులు నార్మల్ సివిల్ డ్రెస్‌లో వెళ్ళాల్సుంటుంది. అందుకని చెప్పి ఏవైనా కొంచెం ట్రెండీగా ఉన్న డ్రెసెస్ తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము. ఆల్సో ఎలాగో వచ్చాను కదా! డైలీ వేర్ కుర్తీస్ కూడా నాకు కావాలి. నేనేంటంటే ఇయర్‌లో ఒకసారి కొనేస్తాను. మళ్ళీ మధ్య మధ్యలో అంతా తీసి పెట్టను నేను. ఒక్కసారి ఎన్ని కావాలంటే అన్ని 1 ఇయర్‌కి ఒకసారి తీసి పెట్టేసుకుంటాను. అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు కదా! జూడియోలో మనం ఏదైనా తీసుకున్నామంటే రోడ్స్ పైకి వెళ్తే ఎవరో ఒకరు అలాంటి డ్రెసెస్ కానీ, లేదంటే ఫుట్‌వేర్ గానీ వేసుకొని మనకు కనిపిస్తూ ఉంటారని. జూడియోనే అని కాదు, ఆన్‌లైన్‌లో కూడా ఏమి కొన్నా కూడా నాకైతే రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడ ఎవరు ఏ డ్రెస్ ఏసుకున్నా ఓకే. ఇది మింత్రాలో తీసుకున్నారు, ఇది ఫ్లిప్‌కార్ట్, ఇది అమెజాన్‌లో ఇంత ప్రైస్ ఉంటుంది అనేది నాకు విత్ ప్రైస్ ట్యాగ్స్ గుర్తొస్తున్నాయన్నమాట. సో, ఆన్‌లైన్‌లో షాపింగ్ అంటేనే భయంగా ఉంది. దానికంటే కూడా లైక్ చిక్‌పేట్‌కెళ్ళి హోల్‌సేల్‌లో కొన్ని డ్రెసెస్ ఏవైనా తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ కుర్తీస్ మాత్రం అప్‌డేట్ చేస్తూ ఉంటారు. సిమిలర్ కైండ్ ఆఫ్ మనకు ఒక 1 మంత్ తర్వాత ఎళ్ళామంటే మొత్తం కూడా అప్‌డేట్ చేసుంటారు కాబట్టి కుర్తీస్ వరకు నాకైతే అంత ప్రాబ్లమ్ ఉండదేమో అనిపిస్తోంది. ఎస్పెషల్లీ డైలీ వేర్‌వి. కొన్ని కలెక్షన్ పెట్టేస్తారు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కలెక్షన్ అయితే అప్‌డేట్ చేస్తారు. మా కార్తీకి ఇప్పుడు షార్ట్ హెయిర్ కదా! కాబట్టి తనకు నేను ఫ్రాక్స్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఓన్లీ బ్యాగీ ప్యాంట్స్ లేదంటే కాటన్ కార్గో ప్యాంట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఆల్సో వాటిపైకి క్రాప్ టాప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. తన షార్ట్ హెయిర్‌కి అలా అయితేనే బాగా సెట్ అవుతోంది. తనకి కూడా అలానే కంఫర్టబుల్‌గా ఉందంట. సో, ప్యాంట్స్ సెక్షన్‌కే వచ్చాం మేము. 2 కార్గో ప్యాంట్స్ అయితే తీసుకుంది తను. 2 క్రాప్ టాప్స్ అండ్ 2 కార్గో ప్యాంట్స్. ఆల్రెడీ మధ్యలో బ్రిడ్జ్ కోర్స్ ఉన్నింది కదా! బెంగుళూరులో తను స్కూల్‌కి వెళ్ళింది. ఆ టైంలో నేను కొన్ని తీశాను అవుట్‌ఫిట్స్. అవి ఉన్నాయి కదా! మాక్సిమం ఒక 10, 15 డేస్‌లో యూనిఫార్మ్స్ వచ్చేస్తాయి. అంతవరకు మేనేజ్ చేసేయచ్చులే అనిపించింది. ఓల్డ్‌వయితే చాలా ఉన్నాయి. బట్ అవి అస్సలు వేసుకోవట్లేదు. ఫ్రాక్స్ అవైతే తగలట్లేదు. చాలా అనీజీగా ఉంది. షార్ట్ హెయిర్‌తో ఫ్రాక్స్ వేసుకోవాలంటే బాగుండట్లేదు. నాకు కాన్ఫిడెంట్‌గా అనిపించట్లేదు అని చెప్పింది. సో, ఎందుకు బలవంతం పెట్టడం అని చెప్పి మేము కూడా ఇలానే తీపిస్తున్నాము. నెక్స్ట్ షూ కావాలనొచ్చింది. షూ అయితే నేను తనకు తీపించట్లేదు. ఎందుకంటే నావి చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఇద్దరికీ కూడా నా ఫుట్‌వేర్ సైజ్ అయితే 38. తనకు కూడా ఇప్పుడు 38 ఫిట్ అవుతున్నాయి. నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నా షూస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవంతా నేను తిరుపతికి షిఫ్ట్ అయిన తర్వాత నేను అస్సలు యూజ్ చేయలేదు. అన్నీ ప్యాక్ చేసేసి పెట్టాను. అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. తనని యూజ్ చేసుకోమని చెప్తున్నాను. అనవసరంగా ఎందుకు మళ్ళీ ఇవన్నీ కొనిపెట్టుకోవడం అని చెప్పి. మా కిషన్‌కి తప్ప నాకు, మా పాపకి అండ్ వాళ్ళ ఫాదర్‌కి అందరికీ కూడా ఫుట్‌వేర్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. మేము ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఫస్ట్ బట్టలు చూడము. ఫస్ట్ ఫుట్‌వేర్‌కెళ్ళిపోతామనమాట. కొత్తగా ఏ మోడల్ వచ్చాయి అని చెప్పి. తీసేసుకుంటాము. తర్వాత కంఫర్ట్ లేదని పక్కన పడేసి ఏవైతే యూజువల్‌గా యూజ్ చేస్తామో అవే కంటిన్యూ చేస్తాము. అదేంటో మరి కలెక్ట్ చేసే ఒక హాబిట్ అయితే ఉంది మాకు. నేను ఎస్పెషల్లీ ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నాము అంటే అయితే డ్రెసెస్ తీసుకుంటానో వాటన్నిటికి మ్యాచింగ్ షూ ఆర్ శాండిల్స్ అయితే నాకు కావాలి. నేను తప్పకుండా తీసుకుంటాను. డ్రెస్ తీపిస్తున్నాడు నాకంటే దాని మ్యాచింగ్ షూ అయితే డెఫినిట్‌గా ఉండాలి. అది మంచి హాబిట్ అనైతే నేను చెప్పను. వెరీ బ్యాడ్ హాబిట్. అనవసరంగా షూస్ అన్నీ తీసి పెట్టుకోవడం అనేది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్‌నెస్ ఉంటుంది కదా! మేబీ నా వీక్‌నెస్ ఫుట్‌వేర్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమో. నేను ఫుట్‌వేర్‌కి మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలానే కలెక్ట్ చేస్తాను. షూకి, హ్యాండ్ బ్యాగ్‌కి మ్యాచ్ అవ్వాలి. నేను ట్రిప్స్ ఎక్కడైనా వెళ్తే వేసుకున్నాను అంటే వాటికి మ్యాచింగ్ ఉండాలనిపిస్తది.
ఇట్ గివ్స్ మీ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్. దాన్ని ఇంకా కాంప్రమైజ్ అవ్వలేం కదా! చాలామంది ఫుడ్‌ని అలానే ట్రీట్ చేస్తుంటారు. ఫుడ్ ఇష్టపడే వాళ్ళుంటారనమాట. ఎక్కువగా వెరైటీస్ తినాలి, బాగా తినాలి, ప్రతి పూట అన్నీ బాగుండాలి అనుకునే వాళ్ళుంటారు. అది వాళ్ళ వీక్‌నెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటది గదా మరి. ఇక్కడ మీకు చూపిస్తున్న కుర్తీ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ జ్యువెల్లరీ షాపింగ్‌లో నేను థంబ్‌నెయిల్ లాగా పెడతాను చూడండి. ఈ కుర్తీ ప్లస్ దీనికి మ్యాచింగ్ పలాజో ఒకటి తీసుకున్నాను. బ్లూ కలర్. యాక్చువల్‌గా నేను ఈ వీడియో ఒక 1 వీక్ బ్యాక్ కానీ అప్‌లోడ్ చేసుంటే వావ్! సూపర్ కలెక్షన్ అని చెప్పేదాన్నేమో. కాకపోతే నేను ఆల్రెడీ ఇవి వేసుకున్నాను కాబట్టి జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. వేసుకున్నప్పుడు బాగానే ఉంది. బట్ వాష్ చేస్తే మాత్రం కాస్త కలర్ అయితే పోయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మరీ చీప్‌గా గూడా ఏం లేవు కదా! 399, 499 అలా ఉన్నాయి. డైలీ వేర్‌కి బెస్ట్ కదా అనుకున్నాను నేను. థాంక్ గాడ్ ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ 3 పీసెస్ ఆఫ్ కుర్తీస్ అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ ఇలా జరిగింది. ఇంతకుముందు కూడా జూడియోలో నేను కుర్తీస్ తీసుకున్నాను. ఎప్పుడు ఇలా కలర్ పోవడం అయితే జరగలేదు. ఐ డోంట్ నో, మేబీ ఇప్పుడొచ్చిన కలెక్షన్ బాగలేవేమో. మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ తర్వాత చూస్తే అవేమైనా బావుంటాయేమో చెక్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న కుర్తీ కూడా నాకు చాలా నచ్చింది. చాలా సేపు తీసుకుందామనే నేను నా కార్ట్‌లో యాడ్ చేసుకొనున్నాను. కాకపోతే తర్వాత గుర్తొచ్చింది, సిమిలర్ కైండ్ ఆఫ్ కోఆర్డ్ సెట్ అయితే నా దగ్గరుంది. అది వేసుకున్నా, ఇది వేసుకున్నా ఒకేలాగుంటుంది. సేమే అనుకుంటారని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేశాను. తర్వాత కాస్త పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాము. 1 ఆర్ 2 తీసుకుందాము. ఇవి కూడా అవసరమే కదా! ఇంకా ఏవైనా చిన్న చిన్న వాటికి శారీస్ కట్టుకోకుండా సింపుల్‌గా వెళ్ళిపోవచ్చు అని ఇవి చూస్తూ ఉన్నాను. మింట్ గ్రీన్ కుర్తీ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అనిపిస్తోంది. నాకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే కుర్తీస్ అంత కంఫర్టబుల్‌గా ఉండవు. అందుకని పింక్ అన్నా తీసుకుందాము అని చూసాను. ప్యాటర్న్ బావుంది కదా! డిజైన్ బావుంది. అందులో ఏదైనా చూద్దాము అనుకుంటూ ఉన్నాను. పింక్ ఏంటంటే మనకు కాస్త క్లాత్ పల్చగా ఉన్నా మరీ అంత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించదు. నేను చెప్పేది బేబీ పింక్ గురించి కాదు. డార్క్ పింక్ గురించి చెప్తున్నాను. ఫైనల్‌గా మా కార్తీనడిగితే ఏది బావుంది అని చెప్పి తను కూడా డార్క్ పింక్ కుర్తీయే బావుందని చెప్పింది. తనకదేం పింక్ పిచ్చో మరి అర్థం కాదు. ఎందులో అయినా కూడా పింక్ పింక్ అంటుంది. తను ఎక్కువ పింక్ డ్రెసెస్ తీసుకోవడం వల్ల నేను పింక్ డ్రెసెస్ తీసుకోవడం అస్సలు మానేశాను. ఎందుకంటే నాకే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాననమాట. తన వార్డ్‌రోబ్ చూసానంటే మొత్తం అన్నీ పింక్ పింక్‌గా ఉంటాయి. సో, మళ్ళీ నా వార్డ్‌రోబ్‌లో కూడా నేను పింక్ ఎందుకులే యాడ్ చేయడమని నేను డిఫరెంట్ కలర్స్ తీసుకోవడానికే ట్రై చేస్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ అస్సలు నచ్చేవి కాదు. ఎందుకో మరి అవి డ్రెసెస్ కానీ, శారీస్ కానీ అస్సలు తీసుకునేదాన్ని కాదు. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏజ్ పెరుగుతూ ఉండడం వల్లేమో మరి నాకు బాగా నచ్చుతున్నాయి. ఆరెంజ్ కలర్ పట్టు శారీస్ కానీ, లేదా యెల్లో కలర్ డ్రెసెస్, ఇలాంటి మింట్ గ్రీన్ డ్రెసెస్ బాగా నచ్చుతున్నాయి. కుర్తీస్ చూస్తూ ఉండగా ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళి చూసాను. ఇలాంటి ప్యాటర్న్ ఉన్న క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వేసుకున్నా కూడా జీన్స్ పైకి. జీన్స్ పైకైనా వేసుకోవచ్చు. లేదంటే జీన్స్ కూడా అవసరం లేదు. అది డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ చూసారా? క్లాత్ మీకు అర్థమవుతుంది ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందో స్కిన్ పైన అనేది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. నేనైతే మా కార్తీని తీసుకోమని చెప్పాను. కాలర్ ఉన్న మోడల్ అయితే తీసుకోమని చెప్పాను తన్ని. అగైన్ తను హెయిర్ లాంగ్ వచ్చిన వరకు ఇలాంటి డ్రెసెస్ వేసుకోదంట. ఇంక సరే అని చెప్పి వదిలేశాను. ఇవి బాడీకాన్ డ్రెసెస్ అందరికీ నచ్చవు. బట్ దాన్ని ఎలా స్టైల్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళకైతే సూపర్‌గా ఉంటాయి వేసుకుంటే. నేను ఒక పింక్ కుర్తీ తీసుకున్నాను కదా! సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌లో ఇలా మింట్‌లో కూడా ఉంది. ఇది కూడా తీసుకున్నాను. 2 ఒకే టైంలో మనం యూజ్ చేయం కదా! 2 డిఫరెంట్ టైమింగ్స్‌లోనే కదా వేసుకుంటాము. నాకు కలర్స్ అయితే బాగా అనిపించాయి. ఇంకా చూసి చూసి మళ్ళీ 2 తీసేసుకున్నాను. కాకపోతే నేను మీడియం సరిపోతుంది కదా అని ట్రయల్ వేయకుండా తీసుకున్నాను. ఇంటికొచ్చాక చూస్తే మీడియం నాకు చాలా లూజ్‌గా ఉంది. మేబీ 1 ఆర్ 2 స్టిచెస్ వేపించానంటే సెట్ అయిపోతాయి. జూడియోలో మామూలుగా మనము బయట డ్రెసెస్ తీసుకుంటాం కదా! వాటికంటే కూడా కాస్త లూజ్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఇందులో నాకు స్మాలే సరిపోతున్నాయి. మామూలుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు నాకు మీడియం అయితే ఎగ్జాక్ట్ ఫిట్ వచ్చేస్తుంది.
షాపింగ్ అయిపోయింది కదా! ఇంక బిల్లింగ్ వేపిద్దాము అని బిల్లింగ్ దగ్గరికి రాంగానే మా కార్తీ స్టార్ట్ చేసింది. నాకు వాచ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని. ఎప్పటినుండో వాచ్ అడుగుతుంది. యాక్చువల్‌గా అయితే రీసెంట్‌గా నా వాచ్ పెట్టుకొనెళ్తోంది. నావి కాస్త కాస్ట్‌లీ ఉంటాయి కదా! ఎక్కడైనా మిస్‌ప్లేస్ చేస్తుందేమో అని నాకు కాస్త భయము. సో, ఇలాంటిదేదైనా తీపించామంటే తనకు హ్యాపీగా ఉంటుంది కదా! అని చెప్పి నేను చూశాను. నేనైతే బేజ్ కలర్ తనకు తీపించాను. తను ఆల్రెడీ ఒక 10 డేస్ నుండి యూజ్ చేస్తోంది. స్కూల్‌కి పెట్టుకొనెళ్తోంది. నో కంప్లెయింట్స్. చాలా బావుంది వాచ్ అయితే. తర్వాత సడెన్‌గా గుర్తొచ్చింది. నేనైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హౌస్‌కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యేలోపు ఒకసారి మీట్ అయ్యొద్దాము. వాళ్ళు కూడా రీసెంట్‌గా గల్ఫ్ నుండొచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు తిరుపతిలో. ఒకసారి కలిసి వెళ్తే బావుంటుందేమో అనిపించింది. అండ్ వాళ్ళకొక క్యూట్ చిన్న పాప కూడా ఉంది. తనకి ఏవైనా డ్రెసెస్ తీసుకెళ్దాము అని గుర్తొచ్చింది. అలా అని కిడ్స్ సెక్షన్‌లోకైతే వెళ్ళాను. పాప అయితే ఓన్లీ 1½ ఇయర్ అనుకుంటాను. నాకు 1½ ఇయర్ ఉన్న పిల్లలు ఎంత సైజులో ఉంటారు అనే సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. మా పిల్లలు ఇంక పెద్దయిపోయారు కదా! నాకు ఆ ఫేజ్ అయితే దాటిపోయాను. ఎంత ఆలోచించినా కూడా ఐడియా రావట్లేదు. పెద్దవి తీసుకుంటే మరీ లూజ్ అయిపోతాయేమో అనిపిస్తుంది. అలా అని చిన్నవి తీసుకున్నామంటే ఫిట్ అవ్వకపోతే ఎలా అని అదొక టెన్షన్. అందుకని తనకు మెసేజ్ పెట్టాను. ఏ సైజ్ అయితే సరిపోతాయి అని చెప్పి. బట్ తన నుండి నాకు రిప్లై రాలేదు. వన్స్ షాప్ నుండి బయటికెళ్ళిన తర్వాత తను రిప్లై ఇచ్చింది. అంతలోపే నాకు నచ్చినవి నేను తీసుకున్నాను. ఇంకా దేవుడి పైన భారం వేసేసి. నేను చెప్పాను కదా! రీసెంట్ టైమ్స్‌లో నాకు గ్రీన్స్ అండ్ యెల్లోస్ బాగా నచ్చుతున్నాయి. ఆరెంజెస్ అని చెప్పి చూడండి మళ్ళీ అగైన్ అక్కడికే వచ్చాను. యెల్లోనే తీసుకుందామా అనిపిస్తుంది. కాకపోతే చిన్న పిల్లలు కదా! యెల్లో డ్రెస్ వేసుకున్నప్పుడు ఫుడ్ ఏమన్నా తిన్నారంటే ఆ మార్క్స్ పడితే పోవు. అందుకని బెటర్ ఐ షుడ్ గో విత్ గ్రీన్ అనిపించింది. ఈ గ్రీన్ డ్రెస్ అయితే నేను పిక్ చేసుకున్నాను. ఆల్సో ఇంకొక డ్రెస్ కూడా నేను తీసుకున్నాను. ఫ్రాక్ మోడల్‌లో ఉండేది. ఇది కాటన్ సమ్మర్ వేర్‌కి బావుంటుంది. ఈ బ్యాగ్స్ అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి చూస్తున్నాను. సిమిలర్ కలెక్షనే ఉన్నాయి. మీలో ఎవరైనా జూడియోలో బ్యాగ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇవి తీసుకోకండి. ఎందుకంటే ఎంతమంది తీసుకున్నారో ఆల్రెడీ మీరు బయట వెళ్లారంటే ఎవరో ఒకరు కనిపిస్తారు సిమిలర్ బ్యాగ్స్ వేసుకొని. 2 మంత్స్ బ్యాక్ జూడియోలో షాపింగ్ వీడియో నేను అప్‌లోడ్ చేసినప్పుడు బ్యాగ్స్ బావున్నాయి తీసుకోమని చెప్పాను. అప్పుడు నాకు తెలీదు కదా! ఇవే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు రీస్టాక్ చేస్తారని నాకైతే అప్పుడు తెలీదు కదా! ఫైనల్‌గా పాపకైతే ఈ 2 డ్రెసెస్ నేను తీసుకున్నాను. నాకు చాలా క్యూట్‌గా అనిపిచ్చాయి. నేనైతే కార్తీ ఈ టైప్ డ్రెసెస్ వేసుకోవడం చాలా మిస్ అవుతున్నాను. ఎవ్రీ వీక్ ఒక కొత్త ఫ్రాక్ తెచ్చి తనకు ఫోటోస్ తీయడం అప్పుడు నాకు అలవాటు. ఓన్లీ తనకే తీశానులెండి. అగైన్ బాబుకైతే నేను అస్సలు పట్టించుకోలేదు. ఫస్ట్ బోర్న్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా! సెకండ్ వాళ్ళకేంటంటే అప్పటికే మనం ఒక బేబీని చూసేసింటాం కాబట్టి అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు. మా కిషన్‌కి పాపం అలానే అలవాటయిపోయిందేమో. కార్తీ పర్టిక్యులర్‌గా ఉంటుంది. నాకు ఈ డ్రెస్సే కావాలి, ఇదే కావాలి అని చెప్పి. మా వాడు అస్సలు పట్టించుకోడు. ఏం తీపిస్తే అది తీసుకుంటాడు. ఏ డ్రెస్ వేసినా వేసుకుంటాడు. ఇది వద్దు, అది కావాలి అని ఒక్క మాట కూడా అనడు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బాయ్.